తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం ఇప్పుడు పతాక స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. మండల అధ్యక్షుల నియామకాల నుంచి పదవుల పంపకాల వరకు పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చుతోంది. తుంగతుర్తిలో అసంతృప్తి నేతలు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి ఉధృతంగా మారగా, మరోవైపు పలు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ ఐక్యతను కాపాడుతూ వర్గపోరుకు చెక్ పెట్టడం కాంగ్రెస్ నాయకత్వానికి కీలక సవాల్గా మారింది. ఈ అంతర్గత సంక్షోభానికి పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకు తెలంగాణ కాంగ్రెస్లో అసలేం జరుగుతుంది? మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు ఎందుకు గలమెత్తుతున్నారు? అధికారం చేపట్టి 2.5 ఏళ్లు తిరిగేటప్పటికే తేడా వచ్చేసిందా? నెక్స్ట్ జరిగేదేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. అరవపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. చలో గాంధీ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలు పిలుపునిచ్చారు. దీంతో వారిని ఎమ్మెల్యే మందుల సామెల్ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసి ఇరు వర్గాలపై లాఠీచార్జీ చేశారు. అయితే ఈ ఘర్షణలో పోలీసుల వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే మందుల సామెల్ తీరుకు నిరసనగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటీవల ప్రకటించిన 9 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను మార్చాలంటూ అసంతృప్తి వర్గం నేతలు చలో గాంధీ భవన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అరవపల్లి చౌరస్తాకు వారి వాహనాలు చేరుకోగానే ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా వాటిని ఓర్చుకుని పార్టీని గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చాక పదవులన్నీ వలస నేతలకు ఇస్తున్నారని తుంగతుర్తి కాంగ్రెస్ లో పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని కాపాడుతున్న క్యాడర్ను కాదని ఎమ్మెల్యే మందుల సామెల్ తన వెంట తెచ్చుకున్న నేతలకు పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన మండల అధ్యక్షుల నియామకాల విషయంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పదవుల పంపకాల్లో మందుల సామెల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ క్యాడర్ రోడ్డెక్కడం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో పాత వర్సెస్ కొత్త నేతల వివాదం కేవలం తుంగతుర్తికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక మంది ఇతర పార్టీ నేతలు వలస వచ్చారు. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా వారిని ఓల్డ్ క్యాడర్ భరిస్తూ వచ్చినా తమపై కొత్త నేతల అజమాయిషీ పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవుల పంపకాల్లోనూ తమకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో ఇక సహించేది లేదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. స్టేషన్ ఖాన్పూర్ పరిధిలో దేవాలయాల వ్యవహారాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక సమీక్ష నిర్వహించడం, ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ నేరుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. గతంలోనూ కొండా ఫ్యామిలీ సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. సీఎంకు అసంతృప్తితో లేఖ రాసినప్పటికీ కడియంకు కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రోత్సాహం ఉందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు, చైర్మన్ నియామకం వంటి అంశాల్లో కనీసం దేవాదాయ శాఖ మంత్రి అయినా తనకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆమె కినుక వహించినట్లుగా తెలుస్తోంది. అటు వరంగల్ జిల్లా పరకాల స్టేషన్ ఖాన్పూర్ రాజకీయాలపై పట్టు కోసం ఇరు వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు హైకమాండ్ కు ఫిర్యాదులు చేసుకోవడంతో వివాదం తారాస్థాయికి చేరింది. పరకాల నియోజకవర్గంపై పట్టు కోసం కొండా ఫ్యామిలీ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. పరకాల తమ అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి తామే పోటీ చేస్తామని కొండా మురళి బహిరంగంగా ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. అలాగే యాదగిరిగుట్ట పాలక మండలి నియామకంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను పక్కన పెట్టడంతో సొంత పార్టీలను అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో తనను సంప్రదించకపోవడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరి ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే తాము ఎమ్మెల్యేగా ఎందుకని ఆయన ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు పలికారు.
ఈ క్రమంలో తుంగతుర్తిలో మొదలైన ఈ ఘర్షణను పార్టీ పెద్దలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే ఇదే తరహా విభేదాలు మిగతా చోట్ల ఏర్పడే అవకాశం ఉందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరహా విభేదాలు పెరిగిపోతే అది అంతిమంగా ప్రత్యర్థుల చేతికి ఆయుధంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకోగా ఈ తరహా విభేదాలు ఇప్పుడు టీ కాంగ్రెస్ కు బిగ్ ఛాలెంజ్ గా మారుతున్నాయి. మరి ఈ విభేదాలకు పార్టీ పెద్దలు ఎలా చెక్ పెట్టబోతున్నారు అనేది వేచి చూడాలి. ఈ పరిణామాలు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టడంతో అధిష్టానం ఈ వర్గ పోరుకు ఎలా చెక్ పెడుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.